స్టూడెంట్ పవర్ ఈజ్ ఎ నేషనల్ పవర్. సో ఖచ్చితంగా మా ల్యాండ్ మేము తిరిగి దక్కించుకుంటాం. ఇది నగరవాసుల సమస్యగా కూడా పరిణామ క్రమం జరుగుతుంది. మేము మొదలుపెట్టినప్పుడు ఇది మా సమస్య, ఇప్పుడు ప్రకృతి సమస్య, నగర సమస్యగా పరిణామం జరిగింది. ఖచ్చితంగా బయట ఉన్న వ్యక్తులు కూడా మా సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇంకొంచెం ముందుకు పోతుంది. వీ వాంట్ జస్టిస్, మా ల్యాండ్ మా కోసం. ఇంకోటి అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా చాలా దారుణంగా అనిపిస్తా ఉంది. వయసు చూడట్లేదు, మహిళలను చూడట్లేదు, పురుషులను చూడట్లేదు, గొర్రెల లెక్క గుంజుకోబోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు దాన్ని గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నారు ఈ పరిస్థితి పైన? మేము కూడా ఉగాది పండుగ రోజు ఆ ప్రజలు మా భూమిని ప్రభుత్వం ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు వెళ్ళి మాదైన నిరసన తెలియజేస్తే మమ్మల్ని కూడా స్టేషన్లోకి తీసుకెళ్ళింది. దాదాపుగా 50 మంది స్టూడెంట్లని మాదాపూర్ పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి స్టేషన్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ వివిధ ప్రాంతాలకు తీసుకుని దాదాపుగా 7-8 గంటలు స్టేషన్లోనే పెట్టారు. ఎందుకు తీసుకొచ్చారో చెప్పలేదు, రీజన్ ఏంటో చెప్పలేదు, ఎప్పుడు వదిలి పెడతారో తెలియదు, ఏది తెలియకుండా హింస పెట్టింది. సో అప్పటి నుంచి విద్యార్థులు మరింత ఉధృతంగా ఈ పోరాటాన్ని నడుపుతున్నారు. ఇది కేవలం యూనివర్సిటీ ల్యాండ్ ఇష్యూ కాదు, ఇది ఎన్విరాన్మెంట్ ఇష్యూ. ప్లీజ్ రైజ్ యువర్ ఎవ్రీ వన్ వాయిస్, ఎస్పెషల్లీ హైదరాబాద్ పీపుల్ హూ హ్యావ్ లివ్ ఇన్ హైదరాబాద్. ప్రతి ఒక్కరు రైజ్ చేయండి, మాకు మద్దతు నిలబడండి. మా ల్యాండ్ మేము తిరిగి దక్కించుకుంటే మా భవిష్యత్తు బాగుంటుంది, నగర ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంది. ఏదైనా సరే నగరంలో ఏదైనా కొనొచ్చేమో కానీ ఎన్విరాన్మెంట్ని ఎవరు కొనలేరు. డిఫారెస్టేషన్ ని మళ్ళీ అర్బన్ ఫారెస్ట్ చేసి ఆర్టిఫిషియల్ అవుతుంది కానీ మట్టిలో పెరిగే మొక్కకు మనం ఇళ్లలో పెట్టుకునే కూజాలో మొక్కకు చాలా తేడా ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిఫారెస్ట్. కాబట్టి నగరవాసులు ముందడుగేయండి, మాకు మద్దతు నిలబడండి.